ఈ ప్రజా సాహిత్యము తెలంగాణ సాయుధ పోరాటం అదే కదా. సాయుధ పోరాటానికి ఏమన్నారంటే తెలంగాణ రైతాంగ పోరాటం ప్రజా సాహిత్యం. వాటికి సంబంధించిన ఏదైనా ఒక మంచి మీకు హృదయానికి హత్తుకున్నది, మీకు గుర్తున్నది ఏదైనా ఒక పాట కానీ గేయం కానీ ఏమైనా గుర్తుందా? రణాలే నాకు, ఎందుకంటే నేను గాయకుడిని కాదు కాబట్టి అది మనకి తెలిసినవి చాలా వరకు. పల్లెటూరి పిల్లగాడ, పసిలగా, సేమనగాడ, అది మా భూమి సినిమాలో కూడా వచ్చింది, అలాంటి పాటలు. ఆ తర్వాత రణరంగంలో తుపాకీ పట్టుకొని మార్చింగ్ చేస్తూ పోదాం పోదాం అది అని అట్లా పాటలు ఉండేటివి. ఆ తర్వాత వచ్చేసి బాధలు, జమీందారులు ఇక్కడ మనకి గడీళ్ళల్లో దొరలు ఎలా వాళ్ళను హింసించారు, ఆ బాధలకి తట్టుకోలేక ఎట్లా పాటలు పాడుకున్నారు, అట్లాంటివి. ఇలా రకరకాల పాటలని కేటగరైజ్ చేశాను. దాన్ని బేస్ చేసుకొని దీనికి పోరాటానికి సాహిత్యానికి మధ్య లింక్ను ఇస్తూ చేశారు. ఆ పైన ఇప్పుడు మీరు చాలా ఆర్టిఫాక్ట్స్ ఇవి సేకరించారు. ఈ సంచార జాతులు, ట్రైబల్స్ అందరూ ఇంకో మాట ఏదో వాడారు మీరు, జానపద జాతులు వీళ్ళవి. వాటిని పోలుస్తూ వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంది, ఏ ఏ వర్గాలు కులాలు వీటిల్లో ఈ యాక్టివిటీలో ఎక్కువ ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, దాని గురించి మాట్లాడతారు. మొదటి పిహెచ్డి కోసం వెళ్ళినప్పుడు ఆ పాటలు సేకరిస్తుంటే వాటన్నింటికీ బాణీలు జానపదాలే. అప్పుడు వచ్చిన పోరాట కళారూపాలు కూడా ఫోక్, రియల్ ఫోక్. ఒగ్గు కథని ఒగ్గు కథకులే కథని మార్చి అప్పుడు చెప్పేవాళ్ళు. సుద్దాల హనుమంతు బుర్రకథలు చెప్పేవాడు, ఒగ్గు కథలు వయ్య రాజారాం చెప్పేవాడు. ఇట్లా అది కంజిర కథలు. ఇట్లా కళారూపాలన్నింటిలో ఈ మనకి జానపదంలోకి మళ్ళీ అక్కడి నుంచి ఉద్యమం నుంచి జానపదంలోకి వెళ్ళాయి. దాని మూలంలోకి, ఆ మూలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంటే, ఇప్పుడు మనకి రేణుకుంట రామరెడ్డి కథ చెప్పాలి, అది సేకరించాలి నేను. అప్పుడు ఏం చేశాను, ఆలేరుకి వెళ్ళా. ఆలేరు నుంచి బొందుగల విలేజ్కి వెళ్ళాను వీళ్ళని పట్టుకోవడానికి. అక్కడ ఉన్నారు అని. వీళ్ళు శారదలు అనేవాళ్ళు, కులం శారద కులం. శారద కథలు చెప్పేవాళ్ళు. శారద అంటే సరస్వతి. ఆ సరస్వతి వాద్యాన్ని పట్టుకొని ఈ కథలు చెప్పేవాళ్ళు. వీళ్ళు సంచారులు. అక్కడికి పోతే లేరు, సంచారానికి వెళ్ళిపోయాడు వాళ్ళు. నేను సంచారిగా మారి 2 రోజుల తర్వాత వాళ్ళను పట్టుకున్నాను. అట్లా వాళ్ళ జీవితం తెలిసింది నాకు. సంచారుల జీవితం అనేది ఒక ప్రత్యేకము. నేను పోగానే వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు, సంకేత భాషలో. వీడెవడో పోలీసు ఉన్నట్టున్నాడు, వాళ్ళు మఫ్టీలో కూడా, అంటే వాళ్ళ నా మాట ఇది, మఫ్టీలో వచ్చినట్టుగా ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని అనుమానం. అంటే నాకు ఓహో, రహస్య భాష, కోడ్ భాష, సంకేత భాష ఒకటి ఉంది అనే విషయం తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ జీవితం గొప్పది, మనుషులు గొప్పవాళ్ళు, కానీ ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. అది ఒక్కటి నన్ను ప్రతిసారి కలిసివేసింది. వాళ్ళు చెట్టు మీద ఉన్న తొండలో లేదా ఎలుకలు వాటిని పట్టుకోవడము, ఒక్కొక్కసారి ఆ అడవిలాగా ఉంటే కుందేళ్ళని, అవే వాళ్ళ జీవితం. ఇంత లావు బియ్యము అది వండుకొని తినేవాడు. నాకు అప్పుడు హోటల్ లేదు, ఆ చుట్టుపక్కల అంతా జంగలు, బస్సులు లేవు, నేను తింటే అదే తినాలి. వాళ్ళతో పాటు ఉంటుంది. అప్పుడు వాళ్ళు నా కోసం ఏం చేశారంటే పచ్చిమిరపకాయలను దంచి అది రాయి మీద అది ఇంత వేశారు. నేను అవి తినలేనండి, నాకు అలవాటు లేదంటే ఇది. అట్లా నాకు ఆనందం ఏంటంటే నేను ప్రజల్లో కలవగలిగాను. ఒక రీసెర్చ్ స్కాలర్ అనేవాడు అట్లా కలవకపోతే నాకు ఇంత మమేకత కానీ నాలెడ్జ్ వచ్చి ఉండేది కాదు, వాళ్ళని గురించి నాలెడ్జ్ వచ్చి మిస్ అయ్యేవాడిని. అట్లా వచ్చిన తర్వాత అప్పుడు నన్ను రావినారాయణ రెడ్డి గారు ఈ పాటలు ఇక్కడనే కాదు, మీరు ఆదివాసుల్లో కూడా ఉన్నాయి, కోయల్లో, మీరు పొండి అన్నారు.
ఇప్పుడు ఈ నిమ్న జాతుల్లో 3-4 జాతులు ఏవి, వాళ్ళ ప్రత్యేకత ఏంది, వాళ్ళ వాయిద్యాల్లో ప్రత్యేకత, అది కాస్త మీరు ఆ పైన మనం ఆదివాసీల దగ్గరికి వద్దాం. మొదట చెప్పుకోవాలంటే మనకి నేను కోయల దగ్గరికి పోయమంటే వెళ్ళాను కదా, అక్కడ అద్భుతమైన డోళ్ళు, అద్భుతమైన వాద్యాలు, అసలు అవి ఎవరు ఎక్కడ చూడలే. అది అట్లాంటివి ఉన్నాయని కూడా సభ్య సమాజానికి తెలియదు. ఎక్కడన్నారు ఇది? ఈ శారదలు ఇప్పుడు భద్రాచలం అవతల ఏ ప్లేయర్ అది? అది మన ఇది అశ్వరావుపేట, ఎలకలగూడెము, ఇలాంటివి. కోయలు వాళ్ళు, కోయ వాళ్ళ దగ్గర వాళ్ళ భాషలోకి మన పాటలు, ఉద్యమ పాటలు మార్చుకున్నారు, అవి సేకరించారు. అప్పుడు తెలుగు అకాడమీలో బూదరాజు రాధాకృష్ణ అని ఉండేవాడు, ఈనాడుకు స్టైల్ షీట్ రాసినాడు. గజ్జల మల్లారెడ్డి వీళ్ళందరూ ఒక గ్రూప్, వాళ్ళు ఈ పాటలు విని చాలా సంతోషించారు. ఇలా మేము కూడా పోయినామయ్యా, అదేదో లాంగ్వేజ్ స్టడీ కోసం పోయినాం, కానీ ఇంత మంచి పాటలు ఉన్నాయని మాకు తెలియదు అంటే నాకేమనిపించింది, ఓహో పోతున్న కొద్దీ మనం ఖాళీ చేతుల్లో రావడం లేదు, ఏదో ఒక విషయాన్ని తీసుకొస్తున్నా, అది అందరూ నచ్చుతున్నారు పెద్దవాళ్ళు అనే విషయం నాకు అర్థమైంది. దీంట్లో పొటెన్షియల్ ఉంది, దీని మీద మనం చెయ్యాలి. అది నాకు ఎక్కడ ఉపయోగపడింది, మళ్ళా ఒక 20 ఏళ్ల కింద సమ్మక్క సారమ్మ కథను డోలీ వాళ్ళు పాడుతుంటే అది రికార్డు చేసి దాన్ని పుస్తకం వేశాం మనం. అట్లా సమ్మక్క సారమ్మ చరిత్రని మనము చెప్పగలిగాం. ఆ సమ్మక్క సారమ్మ కథ చెప్పేటప్పుడు వెనక ఒక డాలుగుడ్డ ఉంటుంది, అంటే ఒక పటము. ఆ పటము వివిధ రంగులతో తయారు చేసినటువంటి మనుషుల అది జంతువులు, వీటితో ఒక పటం తయారు చేస్తారు. ఆ పటములో 7 గోత్రాలు ఉంటాయి. సమ్మక్క సారమ్మ ఎవరు, ఆమె చరిత్ర ఉంటుంది. పగడిద్దరాజు ఎవరు, ఆయన చరిత్ర ఉంటుంది. వాళ్లకు ఇది చూడగానే ట్రాన్స్లోకి పోతారు. అట్లా కోయలకి డోలీలు ఉపతెగ. మనకు ఎట్లయితే ఉపకులాలు ఉన్నాయో వాళ్ళు కూడా, డోలీలు కూడా సంచారమే. ఎక్కడ కథ చెప్పాల్సి వస్తే అక్కడికి వెళ్ళి కథ చెప్పి రావడము, పోవడము, ఉండడము, ఇంకో దగ్గరికి పోవడము, మరణించినప్పుడు కర్మకాండలు, మళ్ళీ వీళ్ళ గోత్రాలు చెప్తూ మళ్ళొక కథ, ఇట్లా ఉండేది. మన దగ్గర అట్లాగే ఉంది. మన దగ్గర ఉన్న సంచార జాతులు ఏవేవి ఉన్నాయి, ఎవరేం చేస్తారు? 100 కులాలు ఉన్నాయి సార్. యాదవులకి తెరచీరల వాళ్ళు. యాదవులకి ఎవరు? తెరచీరల వారు. తెరచీరల వాళ్ళు. ఓకే. వాళ్ళు బేసికల్గా యాదవులకు అనుబంధించే ఉంటారు. యాదవుల దగ్గరేనే వీళ్ళు అడుక్కుంటారు. ఎట్లా అడుక్కోవాలి మరి? యాదవులకి కులదైవమైనటువంటి కాటమరాజు కథ, మళ్ళీ వరకు ప్రకాశం జిల్లాకు లింక్. 56 బొమ్మలని తయారు చేసుకొని చేర్యాలలో ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఈ టాయ్స్ చేస్తారు. వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఈ 56 బొమ్మలు 2 బుట్టల్లో పెట్టుకున్నా బరువు ఉండదు. ఎందుకంటే పునికి చెట్టు మొక్క నుంచి కర్రను తీసుకొని ఆ కర్రతో ఇది చేసేవాళ్ళు. నాకు నాలెడ్జ్ సిస్టమ్స్, ఈ కలర్స్ వాళ్ళు రంగురాళ్ళు తెచ్చి దంచి రంగు తీస్తున్నారు. వాళ్ళ ఇంటికి పోయి చూస్తే ఇంత పెద్ద దీపం గూడు ఉంది, ఆ గూట్లో దీపం నల్లగా అయిపోయి ఉంది. ఇదేందా మీరు ఇంత మంచిగా శుభ్రంగా ఉండాలి, శుభ్రంగా చేసుకోవాలి కదా, వెలుతురు కావాలి కదా అంటే, మాకు వెలుతురు ఎందుకు సార్, దాన్ని తీసి ఆ నుసిని తీసి బ్లాక్ కలర్ చేసుకుంటాం మేము. ఓహో, అంటే ఎక్కడ ఆర్టిస్ట్ ఉంటే మరి మీకు బ్రష్లు ఎక్కడి? మనకేమో ఇక్కడ దొరుకుతున్నాయి పద్మావతి స్టేషనరీలోనూ అక్కడో ఇక్కడో పోతే చక్కటి బ్రష్లు. అంటే మేము వేటాడతామన్నారు. అరే బ్రష్లకు వేటాడడం ఏంటి అడిగితే, అది ఉడత తోకలు సన్నగా రావాలంటే పిల్ల ఉడతలు, వాటిని ఆ తోక వరకే కట్ చేస్తారు, మళ్ళీ అది మామూలుగా వెళ్ళిపోతుంది, చంపరు. అట్లా వీళ్ళు బ్రష్లు చేసుకున్నారు. అంటే ఇండిజినస్ నాలెడ్జ్, ఇండిజినస్ నైపుణ్యాలు
ఆ నైపుణ్యాల అది ఒక్కొక్కటి చూసినప్పుడు అప్పుడు ఆ వస్తువులు ఎంత గొప్పవో తెలిసింది నాకు. 2-3 బ్రష్లు తెచ్చుకొని చంద్ర, బాపు, అప్పుడు ఫేమస్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళకు చూపిస్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. మాకు ఇది తెలియదు కూడా. కొండపల్లి శేషగిరిరావు అని తెలంగాణలో అద్భుతమైన చిత్రకారుడు, హిస్టోరియన్. ఆయనకు చూపిస్తే ఆయన కూడా సంతోషపడ్డాడు. తిరుమల గారు ఇలాంటివి ఉంటే చెప్పండి నాకు, నేను కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడి ఇంటర్వ్యూ చేస్తాను, పత్రికలకి వేసేద్దామని. సరే, ఆయన వచ్చారు ఒక్కసారి మాత్రమే. ఆయన చాలా వేములవాడలో ఇది మన టిపికల్ చేర్యాల పెయింటర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వచ్చి అద్భుతమైన వ్యాసం రాశారు. అంటే నేను ఆ వ్యాసానికి కొంత హెల్ప్ చేశాను అని ఒక తృప్తి. అలాంటివి నేను రాసిన వాటికంటే అట్లా లోకానికి తెలియజేసినవే చాలా ఎక్కువ.